ఒక ఊరిలో కోరిక తీరని దయ్యం ఉండేది. ఆ ఊరిలో కోరిక తీరకుండానే చనిపోయిన ఊరిలో ప్రతి మారువేషంలో దయ్యం ప్రతి ప్రజలను భయపెడుతూ ఉండేది. కూరగాయలమ్మో కూరగాయలు. ఇదిగో కూరగాయల అబ్బాయి, ఈ కూరగాయలు మొత్తం ఎంతకు ఇస్తావు? అమ్మా, మేము ఇది ఇచ్చేది మొత్తము బొట్టితో సగా అమ్ముతామమ్మా మేము. సర్లే కానీ ఈ కూరగాయలు మొత్తము ఎంతకి ఇస్తావో చెప్తావా? మాకు కావాలి మొత్తము అని అడుగుతూ ఉంటుంది. చూడండమ్మా, నాకు పడే రేటుకు నేను ఇస్తాను. నేను ఈ కూరగాయలు తెచ్చి డబ్బులు మిగలకుండా మీకు అమ్మలేను కదా, అందుకే ఈ బుట్టితో సహా మొత్తము మీరు ఎంత కొంటారో తీసుకోండి, మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పాక ఆ దయ్యం ఆ బుట్టిని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఊరిలో డప్పులు కొట్టే అతనికి ఈ ఊరిలో ప్రజలు అందరూ ఊరిలో దయ్యం తిరుగుతుంది అని చెప్పి ఒక పనిని అప్పగిస్తారు. తను వెళ్తూ వెళ్తూ ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. అమ్మో, ఊరి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇక్కడ దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి, మీరు బయటికి రాకండి అని ఊరంతా చెబుతూ ఉండగా ఒక ఇంట్లో ఒక ముసలామిడ అంటుంది, చూడమ్మా, బయట డప్పులు కొట్టే అతను మాటలు చెప్తున్నాడు కదా, మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని దయ్యం ఎత్తుకెళితే ఎలా అని అనుకుంటూ ఉంటారు. ఊరికి కాపలాగా ఉన్న దయ్యం ఆలోచిస్తూ ఉంటుంది, ఇంకా వీణ దయ్యాలు రాలే ఏంటి అని. అప్పుడే ఊరి ప్రజలు పెద్ద మనుషులు వెళ్ళి ఒక మంత్రగాడిని తీసుకువస్తారు. వచ్చి తనతో, స్వామి, మాకు ఇక్కడ చాలా భయంకరంగా ఉంది, ఊరు మొత్తం మమ్మల్ని భయపెట్టిస్తుంది దయ్యం అని చెప్తారు. మరుసటి రోజు అదే మారువేషంలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గరకు వెళ్తుంది దయ్యం. అక్కడ టిఫిన్ సెంటర్ పెట్టాక తనతో ఇలా మాట్లాడుతుంది, చెప్పండి అయ్యా, రుచి రుచిగా ఉంటాయి మా దగ్గర టిఫిన్స్, చెప్పండి మీకు ఏమి ఇవ్వాలి అని అంటూ ఉండగా వచ్చిన వాళ్ళు చైనీస్ నూడిల్స్ ఆర్డర్ ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత ఇద్దరికి ఒకటే ఇస్తుంది. ఆ ఇద్దరు చూసి, ఏంటి 2 అడిగితే 1 ఇచ్చేసింది అని తెలుసుకొని మరి ఆ బండి వైపు చూడగానే అలా బండి వైపు ఆ దయ్యం మాయమై ప్లేట్లు లేస్తూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ ప్రజలకు ఏమి చేయాలో తెలియక పరిగెడుతూ ఉంటారు. ఏయ్ ఆగండిరా వస్తున్నా, ఏయ్ ఆగండిరా వస్తున్నా అంటూ తన వంట బయలుదేరుతూ భయపెట్టిస్తూ పిలుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమి చేయాలో తెలియక, సరే సరే వదిలేశానులే, మళ్ళీ వస్తారులే అంటూ ఎదురు చూస్తూ ఉంటాక రండిరా అంటూ చూస్తూ ఉంటుంది. అక్కడకు వచ్చిన ప్రజలు తప్పించుకుంటారు. అమ్మ అమ్మ తప్పించుకున్నాం అంటూ వెళ్ళిపోతారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఒక కుర్రాడు లేచి గుడి మందిరం దగ్గరకు వెళ్ళి అంటాడు, స్వామి, నా మిత్రుడు తప్పిపోయాడు, ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలీదు, కానీ చనిపోయాడని అందరూ అంటున్నారు, నాకు నిజం చెప్పండి స్వామి అని చెప్పి వేడుకొని తన తల్లి దగ్గరకు వెళ్ళి చెప్తాడు, అమ్మ, నా మిత్రుడు చనిపోయాడట, తను ఎలా ఉన్నాడో నాకు తెలీదు, ఊరి అంతా తిరుగుతూ ఉంటాడంట. అప్పుడే ఊరిలో నుంచి ఒక అతను కిటికీలో నుంచి ఆ దయ్యాన్ని చూస్తాడు. అమ్మో, దయ్యం వచ్చేసింది అంటూ ఊరంతా ఉరుకుతూ ఉండగా తన భర్తకు విషయం తెలిసి, చూడు బాబు, తను చనిపోయాడు, నువ్వు బయటికి వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, తను తీసుకురావడానికి ఒక మంత్రగత్తెను తీసుకువచ్చాను, అందుకే తను వచ్చాక మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు ఈ ఊరి పొలమేరిని దాటి వెళ్ళొద్దు అంటే ఆ మరుసటి రోజు తెల్లవారుజామున బాబు అలా ఊరి పొలిమేరని దాటుతూ వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత తన వెంట మిత్రుడు దయ్యంలా మారి అడ్డుపడి అడుగుతాడు, ఏంటి, నువ్వు ఎలా చనిపోయావు నాకు చెప్పు, అందుకే నా దేవుడి దగ్గరకు తీసుకెళ్తారా అని తీసుకెళ్ళి దేవుడితో చూపించి దేవుడిని అడుగుతాడు. తను ఇలా చనిపోయాడు, తను చేసిన ఒక పాపకర్మ వల్ల ఇలా
దయ్యంలా మారావు, వచ్చే జన్మలో నీకు మళ్ళీ జన్మ ఉంటుంది, అప్పుడు మనిషి జన్మలా అవతరిస్తావు. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హాయిగా జీవించు ఈ ఆత్మ శరీరంలోనే, కానీ మరణం తర్వాత మళ్ళీ ఉంటుంది. నాకు వరం ఇచ్చాడు దేవుడు, వరం